కట్టలేక నేను చాలా అవకాశాలు కోల్పోయాడు. పేపర్ వేయాలనుకుంటే పేపర్ వేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలి, సైకిల్ ఉండాలి. నా దగ్గర సైకిల్ మాకు ఇంకా అది కూడా లేదు, అదన్నా పెట్టేవాడిని. కానీ సైకిల్ నాకు 10th దాకా సైకిల్ లేదు, ఇంటర్మీడియట్ కి సైకిల్ వచ్చింది. సైకిల్ కొనుక్కున్న తర్వాత పేపర్ వేద్దామంటేనేమో 2000 రూపాయలు డిపాజిట్ చేయమన్నాడు. మా నాన్న జీతం 1200 రూపాయలు అయితే ఆడికి 2000 నుంచి డిపాజిట్ చేయాలి నేను. కాబట్టి నా వల్ల కాదని చెప్పాను. దాంతో చివరికి ఏది ఏ మందుల కోట్లో పని చేయడము, దీపావళి మందులు అప్పుడు వెళ్ళి పని చేయడము, లేకపోతే కొబ్బరి బొండాలు ఏదో ఒక పని చేసుకునేవాడు. అక్కడికి మా కాలేజీలో చదివి ఆడపిల్లలు వచ్చారు కదా అనేసి నేనేం సిగ్గుపడలా. అడిగితే ఏం సాయం చేస్తున్నావు అంటే అవును మరి స్తోమత ఉండాలి కదా అనేవాడు. వాళ్ళు కూడా అట్లాంటి పిల్లలే కాబట్టి మంచి పని చేస్తున్నాం అనేవాళ్ళు, కానీ వెటకారం చేసేవాళ్ళు. లేదా అందులో ధనవంతుల వాళ్ళ బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం మనం లైట్ తీసుకుంటారు, మనం దాని గురించి ఫీల్ అయ్యేవాడిని కాదు. అంతకుముందు బాగా మాట్లాడిన వాళ్ళు చదువులను చూసి ఆ తర్వాత అంత పెద్దగా మాట్లాడకపోయి ఉండొచ్చు, నేనేం పట్టించుకోలే. ఎందుకు అంటే నా సొంత సంపాదన నేను సంపాదిస్తున్నా. నేను రూపాయి తింటూ నాకు ఆ రోజు నా పుస్తకాలకి నా ఫీజులకి సంబంధించిన దాంట్లో నాన్న ఒక ఫీజు కడితే నేను ఒక ఫీజు కట్టుకునేవాడు. నా పుస్తకాలకు సంబంధించి నాన్న ఒకసారి ఏడాదికి నోట్బుక్స్ కొని పెడతారు, మిగతా నాకు నేనే సంపాదించుకునేవాడిని. బైండింగ్ షాప్ లో పని చేస్తాం, ఆ షాప్ లో పని చేయడం వల్ల కొన్ని పుస్తకాలు అక్కడ ఇది ఉంటది కదా మన న్యూస్ ప్రింట్ పేపర్ కొనుక్కొచ్చు